బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రధాని మోదీపై సెటైర్లు వేశారు. కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం దేశ ప్రయోజనాలకు అనుకూలంగా లేదని, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. చర్చలు జరుపుతున్నామని చెబుతూ దాడులు చేయడం అనైతికమని, యుద్ధాన్ని ఆపే స్థితి అమెరికా ప్రకటించడం దురదృష్టకరమని అన్నారు. ఇజ్రాయెల్ ప్రధానితో సమావేశాల నేపథ్యంలో భారత్ ఇరాన్పై దాడులకు పరోక్ష మద్దతు ఇస్తోందన్న భావన కలుగుతోందని విమర్శించారు. గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులపై భద్రతకి కేంద్రం స్పష్టత ఇవ్వాలని, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు విషయంలో అమెరికా ఒత్తిళ్ల ప్రభావం కనిపిస్తోందని ఆరోపించారు. మార్చి 24న ఢిల్లీలో భారీ ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కుదిపేస్తున్న సమస్య ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి, దాని పర్యవసానాలు ఇరాన్కి పరిమితం కాకుండా ఈరోజు ప్రపంచ ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులు పెట్టే స్థాయికి చేరుకుంటుంది. భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ సంయుక్తంగా చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అమెరికా ఇజ్రాయెల్ ఈ దాడుల్ని నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవంగా అమెరికా ఇరాన్ తోటి చర్చలు జరుపుతూ పరిష్కారానికి పూనుకుంటున్నామని ఒక వైపున చెప్తూ 2 రోజులు వరకు చర్చల్లో కొనసాగుతూ అకస్మాత్తుగా ఈరోజు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్ మీద దాడి చేసింది. ఆ దేశం యొక్క అగ్రనాయకులను కూడా హతం చేశామని చెప్పేసి ప్రకటించింది. భీకరంగా ఇప్పటికీ దాడులు సాగుతున్నాయి. ఆఖరికి పసిపిల్లలను కూడా చూడకుండా స్కూళ్ళ మీద కూడా బాంబులేసి పిల్లల్ని కూడా చంపేశారు. ఇది గాజాలో జరిగిన మారణకాండని మరొకసారి మళ్ళీ మనకి జ్ఞాపకం చేస్తుంది. ఈ యుద్ధం ఇప్పుడే ఆపే సమస్య లేదు, 4-5 వారాలైనా కొనసాగిస్తామని చెప్పేసి ట్రంప్ గారు చెప్తున్నారు. అణ్వాయుధాలు ఉన్నాయి, రసాయనిక ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి అబద్ధాలు చెప్పి ఇరాక్ మీద అమెరికా ఎలా దాడి చేసిందో, ఈరోజు అబద్ధాలు చెప్పి ప్రపంచాన్ని మభ్యపెట్టి తమ యొక్క యుద్ధ కాండని సమర్థించుకునే దానికి ప్రయత్నం చేస్తుంది. దీన్ని ప్రపంచ ప్రజలు, శాంతి కాముకులందరూ ఖండించాలని చెప్పి దాడి చేసి ధ్వంసం చేస్తూ ఉంటే దాన్ని ఖండించాల్సింది పోయి ఇప్పటి వరకు నోరు మెదపలేదు. శాంతిగా ఉండండి, చర్చలు చేయండి, డిప్లొమసీని వినియోగించండి అని చెప్పేసి విదేశాంగ శాఖ ఒక ప్రకటన చేసింది. దాడికి గురి అవుతున్నవాడు, దాడి చేస్తున్నవాడు తేడా లేకుండా ఈ ఇరాన్ యుద్ధానికి మద్దతు తెలియజేసినట్టు కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య ఇరాన్ మీద. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.